సమర్థంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు పవన్ దగ్గర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలున్నాయి. ఇక నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గర పౌర సరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలున్నాయి. మొత్తం మీద కీలక శాఖలను చేజిక్కించుకున్న జనసేన తమదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకోదలుచుకున్నారు పవన్ కళ్యాణ్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు పవన్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months, అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్. అది మాకు 3 రోజులు చేసిన తర్వాత 3వ రోజు హైదరాబాద్ రైసౌండ్ అయితే అక్కడ ఏమి తెలియదు అని చెప్పేసి అక్కడికి ఏం చేసి ఇన్ని రోజుల నుంచి ఈ సార్ ఇప్పుడు వరకు కుటుంబానికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో చదువుకుంటాను పూరసోని ఆయన చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మార్చవరం తీసారు, విజయవాడ మార్చవరం తీరేశారు. సీఎం చూస్తాను అన్నారు. వాళ్ళు ఫోన్ చేయాలి. రైట్. పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ వరుస రివ్యూలతో అధికారులను ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా జనతా దర్బార్, జనవాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వింటున్న జనసేనాని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఒకసారి ఆ క్యూఆర్ కోడ్ సంబంధించిన ఫార్మాట్ ఆర్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. మీలో ఎవరైనా ఈ కింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలంటూ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సివిల్ సప్లైస్, అలాగే టూరిజం, సినిమాటోగ్రఫీ. జనసేనకు కేటాయించిన అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా చెప్పుకోవచ్చంటూ ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ కాపీ పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తమ సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చంటూ పవన్ కళ్యాణ్ వినూత్న రీతిలో సమస్యలను పరిష్కరించే పంథాను ఎంచుకున్నారు. మొత్తం మీద ప్రజా సమస్యలు వింటున్న జనసేనాని తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనం సలహాలు తీసుకోదలుచుకున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా సూచనలు పంపాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఇప్పటికే తన మార్క్ పరిపాలన చూపిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టారు. జనసేనకు కేటాయించిన అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా ప్రజల్ని క్యూఆర్ కోడ్ ద్వారా చెప్పాలంటూ ఆయన వినూత్న ప్రయోగం చేస్తున్నారని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఆ ప్రయోగం చేస్తున్నారు. ప్రజా సమస్యల్ని నేరుగా కలిసే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు అంటే వచ్చే వాళ్ళని ఎక్కువ మందిని కలవలేరు కాబట్టి నేరుగా సమస్యలు ఎవరైతే బాధితులు ఉంటారో, సమస్యలు చెప్పుకోవాలని ఉంటారో వాళ్ళంతా కూడా నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా సమస్యలను పంపించవచ్చు అంటూ వినూత్న కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఎందుకంటే సమస్యలు గత 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిని కలవడానికి ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు 4 ఉన్న వాళ్ళ క్యాంపు కార్యాలయంలో సామాన్యుల్ని కలవడానికి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వినడానికి ఒక నాదుడు కూడా రాష్ట్ర హెడ్ క్వార్టర్ అమరావతిలో సచివాలయంలో కానీ లేకపోతే సీఎం క్యాంపు కార్యాలయం ఒక్కళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి, రాలేని పరిస్థితి.
అంటే గత 5 ఏళ్ల కాలంలో స్పందన అనే కార్యక్రమాన్ని పెట్టారు, జిల్లాలకి పరిమితం చేశారు, అది కూడా అంతంత మాత్రంగానే అనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరికి వాళ్ళు విడివిడిగా నేరుగా ప్రజల సమస్యలను వింటూ ఉన్నారు. నారా లోకేష్ అయితే ప్రజా దర్బారు నిర్వహించి ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు సామాన్యులను కలుస్తున్నారు, కలిసి వాళ్ళ సమస్యలు వింటున్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారం తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అదే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనకు కేటాయించిన 5 శాఖలతో పాటు ఆ శాఖలకు సంబంధించి బాధితులు గత 5 ఏళ్ల కాలంగా ఇబ్బంది పడ్డవారు, ఆ సమస్యలు ఉన్నవాళ్ళు నేరుగా కొంతమంది కలుస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం కలిశారు. నిన్న ఈ క్యాంపు కార్యాలయంకి వచ్చిన కొంతమంది దగ్గర నుంచి వినతిపత్రాలు స్వయంగా ఆయన కారు దిగి వినతిపత్రాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది వచ్చే అవకాశం ఉన్నా కొంతమంది రాలేకపోవడం, లేకపోతే ఆంక్షలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన నేరుగా కలవలేరు. కాబట్టి అలాంటి వారికి టెక్నాలజీ, ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ సాయంతోనే సమస్యలు వినాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. దానిలో బాగానే ఒక క్యూఆర్ కోడ్ని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం, ఆయనకు సంబంధించిన శాఖలకు సంబంధించిన కార్యాలయం నుండి ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. అంతేకాదు గూగుల్ ఫామ్, అంటే గూగుల్ అప్లికేషన్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ని ఫిలప్ చేసి అప్లోడ్ చేస్తే ఆ సమస్య నేరుగా ఆ ఫామ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళకి చేరుకుంటూ దీనికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దాని ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వాళ్ళ చెప్పుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ అప్లికేషన్ పంపించి వాళ్ళ సమస్యలన్నిటి కూడా దానిలో అప్లికేషన్లో పంపించుకోవచ్చని మెన్షన్ చేశారు. ఇకపైన పవన్ కళ్యాణ్ కలవలేమేమో, లేకపోతే ఆయనకున్న శాఖల్లో ఉన్న సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేదని భావించే చాలామందికి ఒక కొత్త అవకాశాన్ని, కొత్త వినూత్న అవకాశాన్ని అయితే పవన్ కళ్యాణ్ కల్పించారని చెప్పాలి. దానికి సంబంధించి ఇంతకుముందు మాట్లాడినట్టే క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ఈ రెండుని అందుబాటులో తీసుకొచ్చారు. ఇక క్యాంపు కార్యాలయం రాకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు ఎదుర్కొన్న సమస్య, గత 5 ఏళ్ల కాలంగా లేకపోతే దీర్ఘకాలికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి 5 శాఖలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ సాగునీరు, అదేవిధంగా అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శాఖల్లో గత 5 ఏళ్ల కాలంగా ఇబ్బందులు పడ్డవారు, లేకపోతే దాని ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ సమస్యల్ని, వినతి పత్రాలని గూగుల్ ఫామ్ అదేవిధంగా క్యూఆర్ కోడ్ ద్వారా పంపించవచ్చు. ఒకవేళ వాళ్ళ ద్వారా లేకపోతే నేరుగానే కలిసి కల్పించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ప్రజావాణి, ప్రజా దర్బారు కార్యక్రమాల ద్వారా వాటిని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. కొందరు కలవలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ టెక్నాలజీ తెలిసి ఉన్న వాళ్ళు, టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ను అయితే అందుబాటులో తీసుకొచ్చారు. దీన్ని ఇప్పటికే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అదేవిధంగా శాఖాపరంగా కూడా దాని ప్రచారం తీసుకురావాలని భావిస్తుంది. ఎందుకంటే చాలామంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో బాధితులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు నేరుగా వచ్చే వాళ్ళని కూడా కలిసి వాళ్ళ వినతిపత్రాలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే నాయకుడు లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వాడు, లేకపోతే ఆ శాఖలకు సంబంధించి నిర్వహిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ సమస్యలు ఎవరైతే ఉంటారో ఆ సమస్యలు వినాల్సిన అవసరం ఉంటుంది, ఆ సమస్యలు పరిష్కరించాలని ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంచి స్పందన వస్తుంది. చాలామంది ఆయన్ని కలవలేకపోయినా వీటి ద్వారా పూర్తిగా పవన్ కళ్యాణ్కి, ఉప ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి చెప్పుకుంటే రాజేష్ క్యూఆర్ కోడ్ ద్వారా సలహాలు తీసుకోబోతున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకునే సలహాలకు సంబంధించి ఏదైనా ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశారా? వాటి సమస్యల పరిష్కారం ఏ రకంగా ఉండబోతుంది? అంటే దీనికి సంబంధించి ఒక్కసారిగా సమస్యలన్నీ సేకరించి వాటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏదైనా ఏర్పాటు చేయబోతున్నారా? ఖచ్చితంగా దానికి ఒక ప్రత్యేక వింగుని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి వచ్చే సమస్యలు ఏంటి, అవి ఎక్కువగా ఏ శాఖకి అంటే అక్కడ డివైడ్ చేస్తూ ఉంటారు. అంటే పంచాయతీరాజ్కి వస్తే పంచాయతీరాజ్, లేకపోతే ఏదైనా ఇతర పోలీస్ శాఖ, లేకపోతే ఇతర పవన్ కళ్యాణ్ కాదు ఇతర డిపార్ట్మెంట్లో పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళకున్న సమస్యలు వచ్చిన సమస్యలన్నింటి కూడా ఒక వింగి ఏర్పాటు చేసి ఆ వింగి ద్వారా డివైడ్ చేసి వాళ్ళకి పంపించడం, అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తే కనుక వాటిని మొత్తం కూడా చెక్ చేసి అవి ఎక్కడి నుంచి వచ్చాయి, బాధితులు ఎదుర్కొన్న సమస్య ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా సమస్యను ఎదుర్కొంటున్నారు, పరిష్కార మార్గం ఏంటి, ఎవరి ద్వారా ఈ పరిష్కారం అవుతుంది, ఇలా అన్నింటిని కూడా క్లియర్ చేసే విధంగా ఒక వింగును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో భాగంగానే మొదటిగా క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ను అందుబాటులో తీసుకొచ్చారు. వాటి ద్వారా వచ్చే సమస్యలు, అదేవిధంగా నేరుగా ఎవరైతే బాధితులు వచ్చి సమస్యలు చెప్పుకుంటారో, వినతి పత్రాలు ఇస్తారో వాటిని కూడా సేకరించి వాటిని కూడా డివైడ్ చేసి ఆ సమస్యలు ఏంటని చదివి ఆ సమస్యల పరిష్కారానికి ఎవరికి పంపితే సమస్య పరిష్కారం అవుతుంది, ఆ సమస్య
సమస్యగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే అంశాలను కూడా ఒక టీం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. టీం కూడా దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అని అందరూ కూడా అభినందిస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజులు ఇంకా ప్రజలకి దగ్గరయ్యే విధంగా మరిన్ని కార్యక్రమాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తారని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ద్వారా తమ సమస్యను చెప్పుకోవాలంటూ జనసేన అని చెప్తున్నారు. తనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకోదలుచుకున్నారు పవన్ కళ్యాణ్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అలాగే దాంతోపాటు పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌర సరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ, ఇవి జనసేన దగ్గర ఉన్నటువంటి శాఖలు. ఈ శాఖలకు సంబంధించి ప్రతి అంశంలోనూ ఖచ్చితమైనటువంటి పర్ఫెక్షన్ చూపించే ప్రయత్నం చేయదలుచుకుంది జనసేన. ఈ నేపథ్యంలో వాళ్ళ మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి సమస్య చెప్పమంటున్నారు. మళ్ళొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ చేయగలరు. ధన్యవాదాలంటూ ఒక స్కాన్ కోడ్, క్యూఆర్ స్కాన్ కోడ్ ఫార్మాట్ని పవన్ కళ్యాణ్ జనసేనాని ఫోటోతో ఉన్న స్కాన్ను రిలీజ్ చేశారు. ప్రధానంగా జనసేన కేటాయించిన శాఖలకు సంబంధించి తమ మార్కు చూపించాలనుకుంటుంది భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేన ప్రభుత్వంలో. ఈ నేపథ్యంలో తాజాగా స్కాన్ పెట్టారు. ప్రతి